ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह की। ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, మనము యూదుల రాజుల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. हम यहूदा के राजा के विषय में सीखते हुए आ रहे हैं। ఈ రోజు आज యూదులకు 4వ రాజైన యెహోషాపాతు గురించి నేర్చుకోబోతున్నాం. यहूदा का चौथा राजा यहोशापात के बारे में सीखेंगे। చూడండి, ఒక వచనము మనం ఆలోచన చేస్తే देखिए, अगर एक वचन को हम पढ़ने से మొదటి రాజుల గ్రంథము पहला राजा 22వ అధ్యాయము 22 अध्याय 41వ వచనం నుంచి 50 వచనాల వరకు, 41 वचन से 50 वचन तक। అదే విధంగా उसी प्रकार से రెండవ దినవృత్తాంతాల గ్రంథము दूसरा इतिहास 17వ అధ్యాయము 17 अध्याय మొదటి వచనం నుంచి पहले वचन से రెండవ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 21వ అధ్యాయము 21 अध्याय 1వ వచనం వరకు, 1 वचन तक। ఇవన్నిట్లలో కూడా యూదులకు 4వ రాజైన యెహోషాపాతు రాజ్య పరిపాలన గురించి రాయబడి ఉంది. इन सारे इसमें भी यहूदा का राजा यहोशापात के बारे में लिखा है। ఇతడు పరిపాలించిన ఆ సమయమును ఆలోచన చేస్తే अगर हम इसके राज्यकाल को विचार करने से BC క్రీస్తు పూర్వము बीसी मसीह के पहले 874 సంవత్సరం నుంచి 874 साल से 850 సంవత్సరం వరకు 850 साल तक దేవుని బిడ్డలారా, ఇతని కుటుంబమును మనం ఆలోచన చేస్తే प्रिय परमेश्वर की संतान, अगर हम इसके परिवार को विचार करने से తండ్రి పేరు ఆసా, इसके पिता का नाम आसा తల్లి పేరు ఆజుబా. और माता का नाम आजूबा। దేవుని బిడ్డలారా, రెండో దినవృత్తాంతాల గ్రంథము प्रिय परमेश्वर की संतान दूसरा इतिहास 21వ అధ్యాయం 21 अध्याय 2వ వచనం చదివితే दूसरा वचन पढ़ने से ఇతనికి 7 కుమారులు ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తున్నది. इसे 7 पुत्र थे करके वचन में लिखा है। 35వ సంవత్సరము వయసులో ఈయన సింహాసనం ఎక్కాడు. 35वें साल के उम्र में ये सिंहासन पर चढ़ा। 25 సంవత్సరాలు యూదులను పరిపాలన చేసినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. 25 साल तक यहूदा पर राज्य करता रहा करके वचन में लिखा है। హల్లెలూయా. हालेलुया। యెహోషాపాతు అనే మాటకు అర్థం ఏంటిదంటే यहोशापात नाम का अर्थ क्या है कहने से యెహోవా న్యాయము తీర్చును అని అర్థం. यहोवा न्याय करेगा। నిజంగా దేవుని బిడ్డలారా, सचमुच प्रिय परमेश्वर की संतान, ఇతని జీవితంలో ఇతని రాజ్యంలో దేవుడు న్యాయము తీర్చినట్టుగా మనం చూడగలం. इसके जीवन में इसके राज्य में परमेश्वर ने न्याय किया करके हम देख सकते हैं। పేరుకు తగినట్టు మంచి జీవితం జీవించాడు. नाम के अनुसार ही अच्छा जीवन को जिया। దేవుని కృపలో వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. परमेश्वर के अनुग्रह में उन्नति पाता गया करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। ఇతని పరిపాలన మనం ఆలోచన చేస్తే अगर हम इसके राज्यकाल को विचार करेंगे तो సింహాసనం ఎక్కాడు, सिंहासन पर चढ़ा, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. राज्य पर राज्य कर रहा है। మొట్టమొదటిగా అతడు చేసిన ఆలోచన ఏంటిది అంటే सबसे पहली बात उसने क्या विचार किया कहने से దేవుడా, రెండో దినవృత్తాంతాల గ్రంథము प्रिय परमेश्वर की संतान दूसरा इतिहास 17వ అధ్యాయము 17 अध्याय మొదటి నుంచి 2 వచనాలు చదివితే पहले से 2 वचन पढ़ने से అక్కడ రాయబడింది, वहाँ पर लिखा है, శత్రువులు తన మీదకు తన దేశం మీదకు రాకుండా ప్రాకారములను బలపరిచిన ప్రాకారములను కట్టెను అని వాక్యం సెలవిస్తున్నది. शत्रु उसके ऊपर या उसके राज्य के ऊपर नहीं आने के लिए वो शहर पना को राज्य की चारों ओर बांधा करके लिखा है। శత్రువు రాకుండా शत्रु नहीं आते उस समय దేశం మీదకే గాని देश के ऊपर తన మీదకే గాని अपने ऊपर శత్రువు రాకుండా शत्रु नहीं आने के लिए చుట్టూ ప్రాకారములను కట్టినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. चारों ओर शहर पना को बांधा करके वचन में लिखा है। హల్లెలూయా. हालेलुया। నిజంగా ఇది మంచి ఆలోచన. सचमुच ये एक अच्छा विचार है। ఇది ఒక సంఘ కాపరికి ఉండవలసిన మంచి ఆలోచన. ये एक कलीसिया के चरवाह को रहने वाली अच्छी विचार है। ఒక రాజుకు ఉండవలసిన మంచి ఆలోచన. एक राजा को रहने वाला अच्छा विचार है। ఒక కుటుంబ యజమానునికి ఉండవలసిన మంచి ఆలోచన. एक परिवार के मुख्य को रहने वाले एक अच्छे विचार है। హల్లెలూయా. हालेलुया। రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన పని చేస్తున్నాడు రాజు. राज्य में आने के बाद अद्भुत काम ये राजा कर रहा है। అసలు ఈ స్వభావం ఎవరిది అంటే तो ये स्वभाव किसका है कहने से ఇది తండ్రి అయిన దేవుని స్వభావం. ये पिता परमेश्वर का स्वभाव है। యోబు గ్రంథము अय्यूब మొదటి అధ్యాయం पहला अध्याय 5 వచనం నుంచి 10 వచనాలు చదివినట్లయితే पहले वचन से 10 वचन पढ़ने से దేవుడా, యోబు కాట తన కుటుంబానికి తన సమస్తానికి దేవుడు కంచె వేసినట్టుగా రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान, अय्यूब के घर के चारों ओर परमेश्वर ने शर्पना बांधी करके हम देख सकते हैं। ఈ కంచె వేయడము ప్రాకారము వేయడం అనేది దేవుని స్వభావంగా కనబడుతున్నది. ये शर्पना बांधना ये परमेश्वर का स्वभाव की तरह दिखाई दे रहा है। దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక परमेश्वर हमसे प्रेम करते इसलिए ఆయన మన చుట్టూ తన కంచెను ఉంచుతున్నాడు. वो हमारे ओर अपनी शर्पना को रख रहे हैं। హల్లెలూయా. हालेलुया। ఆయన దూతలను वो ఉంచుతున్నాడు. अपने दूतों को रख रहे हैं।
చూడండి देखिए మనం ఆదికాండములో కూడా చూసినట్లయితే हम उत्पत्ति में भी देखने से ఆదికాండం 3వ అధ్యాయంలో उत्पत्ति इसके 3रे अध्याय में ఆదాము అవ్వ పాపము చేశారు. आदम हवा ने पाप किया, అనగా తినద్దు అన్న పండును తిని ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశారు. कहने से नहीं खाने वाले फल को खाकर आज्ञा का उल्लंघन करके पाप किए। దేవుళ్ళరా వాళ్ళని ఆ యొక్క ఏదేను తోట నుంచి బయటికి వెళ్ళగొట్టినట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतानों ने एदेन के वाटिका से बाहर निकाला गया करके वचन में लिखा है। ఆ ఏదేను తోటలో జీవవృక్ష ఫలము అని చెప్పేసి ఒక చెట్టు ఉన్నది అందులో. उस एदेन के वाटिका में जीवन का वृक्ष करके एक फल वहां पर है। మరి ఆ ఫలములు వీరు తినకూడదు అని, ये फल को नहीं खाना चाहिए करके దేవుళ్ళరా ఎవరు అందులోకి వెళ్ళకూడదు అని प्रिय परमेश्वर की संतान कोई उसमें नहीं जाना चाहिए 3వ करके అధ్యాయం 24వ వచనంలో 3रे अध्याय 24वें वचन में అక్కడ అధ్యాయం చదివితే దేవదూతల్ని ఖడ్గము ధరించిన దూతల్ని దేవుడు అక్కడ కాపుదలగా పెట్టినట్టుగా మనం చూడగలం. उस अध्याय को अगर हम पढ़ने से देव स्वर्गदूतों को परमेश्वर तलवार लिए हुए वहां पर रखा करके हम देख सकते हैं। ఆ కాపుదలగా పెట్టాడు, उन्हें वहां पर निगरानी की तरह रखा, జీవ వృక్షానికి కాపుదలగా పెట్టాడు. जीवन के वृक्ष पर वो परमेश्वर निगरानी की तरह रखा। హల్లెలూయా. हालेलुया। అదే విధంగా ఆలోచన చేస్తే उसी प्रकार से विचार करने से నిర్గమన గ్రంథము 34వ అధ్యాయము भजन संहिता इसका 34 अध्याय 7వ వచనం మనం చదివినట్లయితే 7वां वचन पढ़ने से దేవుని యందు భయభక్తుల వారి చుట్టూ परमेश्वर के ऊपर भय भक्ति रखने वाले के चारों ओर ఆయన దూతలు కావలుండి వారిని రక్షించును అని రాయబడి ఉంది. उनके दूत उनके चारों ओर रखे उनकी निगरानी करेंगे लिखा है। 91వ కీర్తన 51 भजन संहिता 10వ వచనం నుంచి 14వ వచనం మనం చదివినట్లయితే 10 वचन से 14 वचन अगर हम पढ़ने से అక్కడ రాయబడి ఉంది, वहाँ पर लिखा है నేను నా దూతకు ఆజ్ఞాపిస్తాను, मैं अपने दूतों को आज्ञा दूंगा, మీకు రాయి తగలకుండా మీరు పడిపోకుండా అవి మిమ్మల్ని కాపాడును అని వాక్యం సెలవిస్తున్నది. आपको चोट नहीं लगते हुए आपको पत्थर नहीं लगते हुए वो आपको बचा के रखेंगे करके वचन में लिखा है। హల్లెలూయా. हालेलुया। నాకు ఒక సందర్భం జ్ఞాపకం వస్తున్నది. मुझे एक दृष्टांत याद आ रहा है। దేవులారా ఒక రోజు ఎలీషాను గెహాజీని మనము ఆలోచన చేస్తే ఏం జరిగిందంటే प्रिय परमेश्वर की संतान एक दिन एलिशा और गेहाजी को हम विचार करने से क्या हुआ कहने से వీళ్ళ మీదికి సిరియాలో యుద్ధం చేయడానికి వస్తున్నారు. इनके ऊपर सीरिया के लोग युद्ध करने के लिए आ रहे అప్పుడు हैं। గెహాజీ ఆ వారి యొక్క సైన్యమును రథములను చప్పుడు విని భయపడుతున్నట్టుగా రాయబడి ఉంది. तब गेहाजी सेना के और रथों के आवाज को सुनकर घबरा गया करके वचन में लिखा है। అప్పుడు ఎలీషా ఏమన్నాడు అంటే, तब एलिशा ने क्या कहा कहने से గెహాజీ నువ్వు ఎందుకు భయపడుతున్నావు? गेहाजी तू क्यों डर रहा है? నువ్వు ఆ సైన్యమును చూసి భయపడుతున్నావు కదా. तू सेना को देख के डर रहा है ना? మరి దేవుడు మన కొరకు పంపించిన సైన్యం నీకు ఎందుకు కనబడతలేదు? तो परमेश्वर हमारे लिए भेजे हुए सेना को तू क्यों नहीं देख पा रहा है? ఒక్క దూత एक दूत కొన్ని లక్షల మందిని చంపే అంత శక్తి కలిగినది. कुछ लाखों लोगों को मारने इतना शक्तिशाली रहता है। అటువంటి అనేకమైన దూతలు మన చుట్టూ ఉన్నాయి. ऐसे अनेक दूत अपने चारों ओर है, నీకెందుకు కనబడడం లేదు? तुझे क्यों नहीं दिखाई दे అప్పుడు रहे हैं? ఎలీషా ప్రార్థన చేసినప్పుడు तब एलिशा प्रार्थना करने के అతని बाद కళ్ళు తెరవబడ్డాయి. उसकी आंखें खुल गई। దేవుడు అతడు కూడా ఆ దూతలను చూడసాగాను అని రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान वो भी उस दूतों को देख सका करके वचन में लिखा है। అప్పుడు అతనికి ఒక సత్యం తెలిసింది, तब उसे एक सच्चाई पता चली, దేవుడు తన కంచెను మా చుట్టూ ఉంచాడు. परमेश्वर अपने शारपना को हमारी चारों ओर रखा है। దేవుడు తన దూతల్ని మనకు కంచెగా ఉంచాడు. परमेश्वर अपने दूतों को हमारी चारों ओर शारपना की तरह रखा है। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుడారా इसलिए प्रिय परमेश्वर की దేవుడు संतान నిజంగా ప్రేమమయుడు. परमेश्वर सचमुच प्रेमी स्वरूपी है। ఆయన మన కన్న తండ్రిగా ఉన్నాడు. वो हमें अपने पिता के जैसा है, మనలో సృష్టించిన సృష్టికర్తగా ఉన్నాడు. हमें सृजा हुआ वो सृष्टिकर्ता की तरह है। దేవుడారా प्रिय परमेश्वर की संतान ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనకు కంచె వేస్తున్నాడు. वो हमसे प्रेम करते इसलिए वो हमारी चारों ओर शरपना डाल रहे ఎందుకు हैं। ఆయన కంచె వేస్తున్నాడు అంటే क्यों शरपना डाल रहे कहने से సాతాను మన సంఘంలో రాకుండా వేస్తున్నాడు. शैतान हमारी कलीसिया में नहीं आते तरह डाल रहे సాతాను हैं। మన రాజ్యంలో రాకుండా చేస్తున్నాడు. शैतान हमारे राज्य में नहीं आने की तरह वो डाल रहे సాతాను हैं। మన జీవితంలో మన కుటుంబంలో రాకుండా ఈ అంతటి కూడా కంచె వేస్తున్నాడు. शैतान हमारे जीवन में हमारे परिवार में नहीं आने के लिए हमारी चारों ओर शरपना को डाल रहे हैं। సాతాను వస్తే ఏం చేస్తాడు? शैतान आने से क्या करता మొదటి है? పేతురు రాసిన పత్రిక पहला पत्रस 5వ అధ్యాయం 5 अध्याय 7-8 వచనాలు చదివితే 7 और 8 वचन पढ़ने से ఎవరిని మృంగుదునా అని వస్తున్నాడట. वो किसे निगलू करके वो देखते हुए आ रहा है, ఎవరిని పడవేయాలి అని వస్తున్నాడట. किसे गिरा डालू करके देखते हुए आ रहा है, దేవునికి దూరం చేయడానికి వస్తున్నాడు. परमेश्वर से दूर करने के लिए आ रहा है। నీకు దేవుడిచ్చిన వరములను దేవుడిచ్చిన రక్షణను దేవుడిచ్చిన వాక్యమును పట్టుకొని పోవడానికి వస్తున్నాడు. जो परमेश्वर ने आपको वरदान दिया है, उद्धार दिया है, पर उसे ले जाने के लिए शैतान आ रहा है। నిన్ను
భక్తి నుంచి పడవేయడానికి వస్తున్నాడు వాడు. तुझे भक्ति में से गिराने के लिए वो आ रहा है। కనుక దేవుని బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर की संतान, మనము దేవునికి దూరముగా ఉండడం అనేది దేవునికి ఇష్టం లేదు. हम परमेश्वर से दूर रहना ही परमेश्वर की इच्छा नहीं है। దేవుడు పరలోకమందు సింహాసనశీలుడు అయి ఉన్నప్పటికీ కూడా परमेश्वर अपने स्वर्ग में सिंहासन पर बैठ के रहते वक्त भी కోట్ల కొలది దూతలు అక్కడ నిత్యము దేవుని ఆరాధించినప్పటికీ కూడా कोटि कोटि देवताएं तब परमेश्वर की आराधना करते समय भी నీ ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. तेरी आराधना को परमेश्वर चाहते हैं। నీతో సావాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. तेरे साथ संगति करने के लिए परमेश्वर चाहते हैं। నువ్వు దేవుడితో మంచి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని దేవుడు आप కోరుకుంటున్నాడు. परमेश्वर के साथ अच्छे संगति के साथ रहना चाहिए करके परमेश्वर चाहते हैं। మరి ఎందుకు కావచ్చు అంటే तो क्यों चाहिए करने से? భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని యొక్క స్వహస్తాలతో చేయబడిన వారు. क्यों कहने से पृथ्वी पर रहने वाला हर एक मनुष्य परमेश्वर के हाथों से बनाया गया है। ప్రతిది కూడా కలుగు అంటే కలిగాయి. हर एक बात हो जानी चाहिए कहने से सब कुछ हो गया। కానీ దేవుడు ఆలోచించి తాను ఎలా ఉన్నాడో అలా ఒక బొమ్మ గీసుకొని ఆ విధంగా మనల్ని తయారు చేసుకున్నాడు. తన స్వహస్తాలతో చేసుకున్నాడు మనల్ని. लेकिन परमेश्वर विचार करके अपने स्वरूप में एक ड्राइंग को बनाकर अपने हाथों से हमें बनाया है। దేవుని స్వరూపము దేవుని పోలిక చొప్పున చేయబడిన వాడు నరుడు. परमेश्वर के स्वरूप और समानता में बनाए गए ये मनुष्य है। అందుకే దేవుని బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर की संतान, మనము దేవునికి దూరముగా ఉండడం అనేది దేవునికి ఇష్టం లేదు. हम परमेश्वर से दूर रहना ये परमेश्वर की इच्छा नहीं है। ఆదికాండము 2-3 అధ్యాయాలు చదివితే उत्पत्ति के 2-3 अध्याय पढ़ने से దేవుడు ప్రతిరోజు ఏదెన్ తోటలోకి వచ్చి ఆదాముతో అవ్వతో సహవాసం చేసేవాడు. परमेश्वर हर दिन एदेन के वाटिका में आकर आदम और हव्वा से संगति करते थे। 300 సంవత్సరాలు దేవుని బిడ్డలారా ఈ యొక్క హానోకుతో దేవుడు సహవాసం చేశాడు. 300 साल तक प्रिय परमेश्वर की संतान हानोक के साथ परमेश्वर ने संगति की। చాలా సంవత్సరాలు అబ్రహాముతో ఒక స్నేహితుడిగా ఉన్నాడు. वो साल तक अब्राहम को एक मित्र की तरह रहा। దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. प्रिय परमेश्वर की संतान, इस प्रकार से परमेश्वर हमसे रहना चाहते हैं। కనుక మనము దేవునికి దూరంగా ఉండడం కానీ దేవునికి ఇష్టం లేదు. इसलिए हम परमेश्वर से दूर नहीं रहना ये परमेश्वर की इच्छा नहीं है। అందుకొరకే इसलिए ही మనము సాతాను చేతిలో పడకుండా हम शैतान के हाथ में नहीं गिरते हुए దేవుని సహవాసంలో ఉండాలని, परमेश्वर की संगति में रहना चाहिए మన करके రక్షణ కొరకు, हमारे उद्धार के लिए, మన మేలు కొరకు हमारी भलाई के लिए దేవుడు మన అందరం చక్కగా ఉండాలి అని प्रिय చెప్పేసి परमेश्वर की संतान, हम सभी लोग अच्छे रहने चाहिए करके దేవుడు తన కంచె మన చుట్టూ వేస్తున్నాడు. परमेश्वर अपने शर्पणा को हमारे चारों ओर डाल रहे हैं। హల్లెలూయా. हालेलुया। నిజంగా దేవుని ప్రేమ, దేవుని గొప్పతనం మనకు కనబడుతున్నది. सचमुच परमेश्वर का प्रेम और परमेश्वर की महानता यहाँ पर हमें दिखाई दे रही है। ఇది ప్రార్థన ద్వారా జరిగినట్టుగా మనము యోబు గ్రంథంలో చూడగలం. ये प्रार्थना के द्वारा हो सकता है करके हम अय्यूब के इसमें देख सकते हैं। ప్రార్థన, దేవుని ప్రార్థన అనేది ఒక కంచె. प्रिय परमेश्वर की संतान, प्रार्थना एक शर्पणा है। వాక్యం అనేది ఒక కంచె. वचन एक शर्पणा है। దేవునితో సన్నిహిత సహవాసం ఒక కంచె. परमेश्वर के साथ संगति करना ये एक शर्पणा है। మనము దేవుని కంచె వేసుకోవాలి. हमें परमेश्वर की शर्पणा को डालना है। ప్రార్థించాలి, ప్రభువా మా చుట్టూ మీ కంచెను వేయండి. हमें प्रार्थना करना कि प्रभु हमारे चारों ओर अपनी शर्पणा को बांध। మన కుటుంబం చుట్టూ, మన సంఘాల చుట్టూ, మన దేశానికి మన దేవుని యొక్క కంచె తప్పకుండా అవసరమై ఉన్నది. हमारे कलीसियाओं के, हमारे परिवार के, हमारे देश के चारों ओर परमेश्वर की शर्पणा रहना बहुत ही जरूरी है। ఇక్కడ యెహోషాపాతు రాజ్యమునకు తనకు కంచె వేసుకున్నట్టుగా అనగా ప్రాకారమును కట్టినట్టుగా చూస్తున్నాం. यहाँ पर यहोशापात भी राज्य के चारों ओर शर्पणा को डाला करके हम देख सकते ఈ हैं। రోజు విశ్వాసులు కూడా దయ్యాలు పనిచేస్తున్నాయి. आज के दिनों में विश्वासी लोगों के अंदर भी शैतान काम करता है। సంఘాల్లో కూడా దయ్యాలు కనబడుతున్నాయి. कलीसिया में भी शैतान दिखाई दे रहे हैं। ఎందుకు? क्यों? కంచె లేదు, దేవుని కంచె లేదు. परमेश्वर की शर्पणा नहीं है। దేవుని కాపుదల ఉండాలి. परमेश्वर की शर्पणा रहनी चाहिए। దేవుని కంచె ఉండాలి. परमेश्वर की शर्पणा रहनी चाहिए। హల్లెలూయా. हालेलुया। రెండోదిగా మనం ఆలోచన చేస్తే दूसरी बात को अगर हम विचार करने से దేవులారా దేవత స్తంభాలని తీసివేసినట్టుగా, రాజ్యములకు వచ్చిన తర్వాత దేవత స్తంభాలను తీసివేసినట్టుగా రాయబడింది. प्रिय परमेश्वर की संतान, जब ये राज्य में आया तब सारे मूर्तियों को निकाल दिया करके हम देख सकते हैं। సొదొమోను అన్య స్త్రీలను వివాహం చేసుకొని सुलेमान अन्य जाति लोगों के स्त्रियों के साथ विवाह करके దేవుని బిడ్డలారా प्रिय परमेश्वर की संतान అన్య దేవతల్ని ఆరాధించాడు. अन्य जाति के देवताओं की आराधना करता रहा। అలా ఆ తర్వాత, దానికి ముందే గాని ఆ తర్వాతే గాని उससे पहले या उसके बाद కొంతమంది రహస్యంగా విగ్రహారాధన చేస్తూ వచ్చారు. कुछ लोग गुप्त में मूर्तियों का बनाते हुए आए। అది ప్రజల్లో దేవుని బిడ్డలారా సాతానుగా చేసినట్టు దాన్ని ప్రజల్లో ఒక పెద్ద బీమారి, వ్యాధిగా చేసి పరేశాడు. शैतान ने क्या किया कहने से प्रिय
परमेश्वर की संतान लोगों के अंदर एक वो बीमारी की तरह बना दिया। అప్పుడు ఈయన రాజ్యంలోకి వచ్చిన తర్వాత तब ये जब राज्य करने के लिए आया, రెండో దినవృత్తాంతాల గ్రంథము दूसरा इतिहास 17వ అధ్యాయం 17 अध्याय 6వ వచనం చూస్తే 6वें वचन को देखने से జనులారా స్తంభములన్నిటిని కూడా కూలగొట్టినట్టుగా రాయబడింది। प्रिय परमेश्वर की संतान सारे मूर्तियों को इसने तोड़ डाला करके लिखा है, సంపూర్తిగా దాన్ని తొలగించినట్టుగా రాయబడింది। पूरी रीति से उसे निकाल दिया करके लिखा है। ఎందుకు అంటే क्यों कहने से నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం ప్రకారము निर्गमन इसके 20 अध्याय पहले वचन के अनुसार ఈ దేవుడు యెహోవా దేవుడు తప్ప జీవగల దేవుడు తప్ప దేన్ని కూడా ఆరాధించదు అని రాయబడింది। जीवित परमेश्वर को छोड़कर किसी की आराधना नहीं करना चाहिए करके लिखा है। నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని యేసు ప్రభువు చెప్పాడు। मुझे छोड़कर कोई परमेश्वर आपको नहीं रहना चाहिए करके यीशु मसीह ने कहा। కనుక దేవుడులారా इसलिए प्रिय परमेश्वर की संतान ఈయన దేవుని యందు భయభక్తుల వాడు కనుక ये परमेश्वर के ऊपर भय और भक्ति के साथ रहता था। వాక్యము इसलिए తెలుసుకున్న యెహోషాపాతు वचन को जाना हुआ यहोशापात ఆ రాజ్యంలో ఉన్న ప్రతి విధాల కచ్చలను బయటకు పారవేసినట్టు రాయబడింది। राज्य के हर एक कचरा को वो बाहर निकाल दिया करके लिखा है। కుటుంబంలో భక్తిహీనత ఉంటే, परिवार में भक्तिहीनता रहने से, సంఘంలో భక్తిహీనత ఉంటే कलीसिया में भक्तिहीनता रहने से ఆ పాపానికి సంబంధించిన వేయాలంటే పాడవేయాలి। पाप के संबंधित को क्या करना है कहने से निकाल देना తీసేయాలి। है, निकाल देना है। ఆ కుటుంబంలో గాని సంఘంలో గాని రాజ్యంలో ఏ కచ్చరనో దాన్ని తొలగించాలి। परिवार में या कलीसिया में राज्य में कोई भी कचरा रहने दो, इसे निकाल देना నువ్వు है। నిజంగా దేవుని ప్రేమిస్తే ఇలాంటి పని చేస్తారు। आप परमेश्वर को सचमुच प्रेम करने से ऐसे काम करते हैं। హల్లెలూయా। हालेलुया। మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే तीसरी बात को अगर हम विचार करने से దేవులరా ధర్మశాస్త్రమును బోధించడానికి అంటే పెద్దలను నియమించినట్టుగా వాక్యం సెలవిస్తుంది। प्रिय परमेश्वर की संतान व्यवस्था को बताने के लिए कुछ बड़े लोगों को तैयार किया करके वचन में लिखा है। రెండో దినవృత్తాంతాల గ్రంథము दूसरा इतिहास 17వ అధ్యాయం 17 अध्याय 7 నుంచి 9 వచనం రాయబడింది। 7 वचन में लिखा है। దేవులరా యెహోషాపాతు ధర్మశాస్త్రమును ప్రేమించిన వ్యక్తిగా కనబడుతున్నాడు। प्रिय परमेश्वर की संतान यहोशापात व्यवस्था से प्रेम करने वाले व्यक्ति के जैसा दिखाई दे रहा है। ధర్మశాస్త్రమును ప్రేమించే వ్యక్తిగా కనబడుతున్నాడు। व्यवस्था से प्रेम करने वाले व्यक्ति की तरह दिखाई दे रहा है। మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? तो हमारे जीवन किस प्रकार से है? పేరుకు మాత్రమే క్రైస్తవులమా? नाम के लिए हम मसीह है, పేరుకు మాత్రమే దేవుని బిడ్డలమా? नाम के लिए हम परमेश्वर के पुत्र है। దేవులారా నిజంగా దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? प्रिय परमेश्वर की संतान सचमुच आप परमेश्वर के वचन से प्रेम कर रहे हो क्या? దేవుని వాక్యం చదువుతున్నావా? परमेश्वर का वचन पढ़ रहे हो क्या? నువ్వు మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నావా? आप अपने सारे मन से परमेश्वर के वचन को सीख रहे हो क्या? దేవుని వాక్యం 10 మంది నేర్చుకోవాలని చెప్పేసి ఆశ కలిగి ఉన్నావా? परमेश्वर का वचन 4 लोग सीखना चाहिए करके आशा के साथ हो क्या? దేవుని యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకొని ఉండాలి। परमेश्वर की महानता हर एक व्यक्ति जानना चाहिए। దావీదు ఏమన్నాడు అంటే दाऊद ने क्या कहा कहने से 119వ కీర్తన 119 भजन संहिता 9 నుంచి 10 11 వచనాలు చదివితే 9 से 10 11 वचन अगर हम पढ़ने से నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను అని దావీదు అంటాడు। तेरे सामने मैं पाप नहीं करते हुए तेरे वचनों को मैंने अपने मन में रख छोड़ा है करके उसने कहा। హల్లెలూయా। हालेलुया। 119వ కీర్తన 119 भजन संहिता 130వ వచనంలో 130 वचन में నీ వాక్యము వెల్లడి అగుటతోనే तेरा वचन प्रकट होने के बाद ही వెలుగు కలిగెను, उजाला हो जाएगा, అది తెలివి లేని వారికి తెలివినిచ్చెను అని రాయబడింది। वो बुद्धिहीन लोगों को बुद्धि देगा करके वचन में लिखा है। హల్లెలూయా। हालेलुया। చూడండి దేవుని వాక్యం ఎంత గొప్పదో మనకు కనబడుతుంది। देखिए परमेश्वर का वचन कितना महान है यहाँ पर दिखाई दे रहा है। 119వ కీర్తన 119 भजन संहिता 105వ వచనంలో 105 वचन में నీ వాక్యము నా పాదములకు దీపము అని రాయబడింది। तेरे वचन मेरे पैरों के लिए दीपक है करके लिखा है, నా త్రోవకు అది వెలుగై ఉన్నది అని मेरे రాయబడింది। मार्ग के लिए वो उजाला है करके लिखा है। హల్లెలూయా। हालेलुया। నువ్వు అంతేకాకుండా उतना ही नहीं लेकिन నాకు నెమ్మది కలుగజేయుచున్నది అని కూడా రాయబడింది। मुझे समाधान देगा करके भी लिखा है। హల్లెలూయా। हालेलुया। 119వ కీర్తన 119 भजन संहिता 50వ వచనంలో 50वें वचन నీ में వాక్యమును బట్టి तेरे वचन के द्वारा ही నా అడుగులు స్థిరపరచుకుందును అంటున్నాడు। मैं अपने पैरों को स्थिर करूंगा करके उसने कहा। ఏ పాపము నన్ను ఏలనీయకు అని చెప్పేసి कोई మాట్లాడుతున్నాడు। भी पाप मेरे द्वारा नहीं होना चाहिए करके कहा। 119వ కీర్తన 119 भजन संहिता 133వ వచనం రాయబడింది। 133 वचन में लिखा है। హల్లెలూయా। हालेलुया। వాక్యము అద్దము లాంటిది, वचन आईने की तरह है, వాక్యము ఖడ్గము లాంటిది, वचन तलवार की तरह है, వాక్యము సుత్తె లాంటిది, वचन हथौड़ा की तरह है, వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురమైనది। वचन मधु से भी मीठा है। హల్లెలూయా। హల్లెలూయా। దేవుని బిడ్డలారా వాక్యము ఎంతో గొప్పది। प्रिय परमेश्वर की संतान वचन बहुत ही महान है। వాక్యంలో రాయబడింది वचन में लिखा है హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों 4వ అధ్యాయం 4 अध्याय 12వ వచనం ఆలోచన చేస్తే 12 वचन को अगर हम विचार करने से యెహోషాపాతు దేవుని బిడ్డలారా తన రాజ్యములో మనం ఆలోచన చేస్తే
అనేకమైన శత్రువులను అతడు జయించినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. प्रिय परमेश्वर की संतान यहोशापात अनेक शत्रुओं पर जय प्राप्त करता है करके वचन में ఆయన लिखा ఎలా है। జయించాడు అంటే वो कैसे जय प्राप्त किया कहने से రెండంచుల ఖడ్గముల ఈ దేవుని వాక్యాన్ని పట్టుకొని ఉండడం ద్వారా దేవుని రాజ్యంలో గొప్ప యుద్ధాలను అతడు జయించినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. गोदाली तलवार को यानी कि वचन को लेकर ही युद्ध करने के बाद वो शत्रुओं पर जय प्राप्त किया करके हम देख सकते हैं। ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ఆలోచన చేస్తే इफिसिस का 6वां अध्याय और 17वां वचन को अगर हम विचार करने से సాతాను సైన్యము మనకు ఎదురుగా వచ్చిన शैतान की सेना हमारे सामने आने से भी దేవుడారా ఎర్ర సముద్రం మనకు ఎదురుగా వచ్చిన प्रिय परमेश्वर की संतान कितने भी लाल समुद्र हमारे सामने आने से भी నిజంగా దేవుని వాక్యమును పట్టుకొని ఉంటే सचमुच परमेश्वर के वचन को आप पकड़ के रहने से ఆ యుద్ధంలో విజయం మనదే అని వాక్యం సెలవిస్తున్నది. युद्ध में विजय हमारा ही है करके वचन में लिखा है। యుద్ధంలో మనదే అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. युद्ध हमारा ही है करके वचन में लिखा है। రెండవ దినవృత్తాంతాల గ్రంథము दूसरा इतिहास 17వ అధ్యాయము 17 अध्याय 10వ వచనం మనం ఆలోచన చేస్తే 10 वचन को अगर हम विचार करने से దేవుని బిడ్డలారా ఈయన చేసిన ఆ యుద్ధానికి ఇతర దేశాల్లో ఉన్న రాజులాట వీరి మీద యుద్ధం చేయడానికి భయపడ్డారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నారు. इसने जो युद्ध किया तो इसके युद्ध को देखकर बाकी के राज्य के लोग भी इससे युद्ध करने के लिए डर गए करके वचन में लिखा है। అంటే యుద్ధంలో ఎంత గొప్ప విజయాలు పొందుకున్నాడో మనకు ఇక్కడ అర్థం చేసుకోగలం. कहने से युद्ध में ये कितना अच्छा विजय को प्राप्त किया यहाँ पर हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। రెండవ దినవృత్తాంతాల గ్రంథము दूसरा इतिहास 17వ అధ్యాయం 17 अध्याय 12వ వచనం చదివితే 12 वचन पढ़ने से దేవులారా గొప్ప సామగ్రితలు జమ చేసినట్టుగా రాయబడి ఉంది. प्रिय परमेश्वर की संतान बहुत ही सामग्री को ये तैयार किया करके लिखा है। దేశంలో గొప్ప సామగ్రి జమ చేసి కోటలు నింపినట్టుగా రాయబడి ఉంది. देश में बहुत ही सामग्री को तैयार करके सारे कोठे भर दिए करके लिखा है। అనేకమైన పట్టణాలు కట్టినట్టుగా రాయబడి ఉంది. अनेक शहर बना को अनेक नगर को बांधा करके लिखा దేవుడు है। ఇతన్ని గొప్పగా ఆశీర్వదించాడు అని రాయబడి ఉంది. परमेश्वर इसे बहुत ही आशीष दिया करके लिखा है। అనేకమైన లక్షల మందిని పరాక్రమ శూరులను ఇతడు తయారు చేసినట్టుగా రాయబడి ఉంది. अनेक लाखों लोगों को शूरवीरों को इसने तैयार किया करके वचन में लिखा है। ఈ విధంగా యెహోషాపాతు ఒక అద్భుతమైన సేవ చేస్తున్నాడు. इस प्रकार से यहोशापात अद्भुत सेवकाई कर रहा है। ఇతడు ఒంటరిగా చేయడం లేదు, ये अकेले नहीं कर रहा है, సైన్యముతో కలిసి చేస్తున్నాడు. सेना के साथ मिलकर कर रहा ఇతడు है। ఆధ్యాత్మిక ఆత్మీయ కూడా ఒంటరిగా చేయడం లేదు, ये आत्मिक रूप से भी अकेला नहीं कर रहा है, దేవుడితో కలిసి చేస్తున్నాడు. परमेश्वर से मिलकर कर रहा है। హల్లెలూయా. हालेलुया। నిజంగా దేశమును పరిపాలిస్తే सचमुच देश को अगर राज्य करने ఒక से సంఘాన్ని నడిపే సేవకుడైతే, एक कलीसिया को चलाने वाला सेवक रहने ఒక से, కుటుంబ యజమానుడైతే एक परिवार का मुख्य रहने से ఆత్మీయంగా మనం దేవునితో సహవాసం ఉండాలి. आत्मिक रूप से हमें परमेश्वर के साथ संगति रहनी है। శరీరంగా మనకంటూ ఒక దేవుల సహవాసం అనగా మనకంటూ ఒక గుంపు ఒక దళం అనేది మనకు ఉండాలి. प्रिय परमेश्वर की संतान हमारे साथ भी सहवास करने के लिए या एक संग लोग हमारे साथ रहने चाहिए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటిగా మనం ప్రాకారాన్ని కట్టుకోవాలి. सबसे पहले तो हमें शहरपना बांधनी है। రెండోది రాజ్యంలో ఉన్న మన కుటుంబంలో ఉన్న ఏదైతే కచరా దేవుడికి వ్యతిరేకమైన ఏదైతే దాన్ని పారవేయాలి. दूसरी बात, राज्य में कुछ भी कचरा रहने दो, मूर्तियां रहने दो, इसे सारे निकाल के फेंकना है। నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడివై ఉండాలి. आप परमेश्वर के वचन को प्रेम करने वाले रहने चाहिए। దేవుని వాక్యమును ఆట బోధించడానికి పెద్దలను నియమించాడట. परमेश्वर के वचन को बताने के लिए बड़े लोगों को इसने तैयार किया। ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పడానికి బుద్ధి చెప్పే వాళ్ళు ఉండాలి తప్పకుండా. हर एक मनुष्य को वचन बताने के लिए बुद्धि बताने वाले रहने పెద్దలను चाहिए। ఎన్నుకోవాలి, बड़े लोगों को नियुक्त करना ఆత్మీయులను है, ఎన్నుకోవాలి, आत्मिक लोगों को नियुक्त అనుభవం గల करना వారిని है, ఎన్నుకోవాలి. अनुभवी लोगों को नियुक्त करना है। దేవుడు మనకు ఒక సంఘం ఇచ్చాడు परमेश्वर ने हमें कलीसिया दिया है, అని వారికి వాక్యం బోధించడానికి కొంతమందిని మన దగ్గర పిలుచుకోవాలి. ऐसे करके उन्हें वचन बताने के लिए कुछ लोगों को हमें बुलाना అందరు है। కలిసి మీటింగ్స్ అరేంజ్ చేసుకోవాలి. सभी लोग मिलकर मीटिंग्स बनाने हैं, దేవుని వాక్యాన్ని బోధించడానికి పిలుచుకోవాలి. परमेश्वर के वचन को बताने के लिए बुलाना है। ధర్మశాస్త్రం బోధించడానికి పెద్దలను నియమించాడు యెహోషాపాతు. यहोशापात ने व्यवस्था को बताने के लिए बड़े लोगों को तैयार किया। కొంతమంది పాస్టర్లు ఉంటారు, कुछ लोग पास्टर्स रहते ఇక हैं ఎవరు మా దగ్గర రావాలి. और कोई हमारे पास नहीं आना चाहिए। నేనే పుట్టింది మొదలుకొని సచ్చేదాకా मैं ही जन्म से लेकर मरने तक నేనే చెప్పాలి. मैं ही बताना నా चाहिए, ఫోటో వేయాలి, मेरा फोटो ही रहना నా चाहिए, పేరు రాయాలి, मेरा नाम ही रहना నేనే चाहिए, మైక్ పట్టాలి. मैं ही माइक पकड़ना चाहिए। కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఇలా ఉంటారు. कुछ लोग ऐसे रहते, सभी लोग ऐसे नहीं रहते। దేవుని బిడ్డలారా నేనే అంటారు తప్ప మరి ఒకళ్ళు వచ్చి నాకు నేర్పాలి వాక్యము, ఇక్కడ ఉన్న సంఘానికి వాక్యం నేర్పించాలి, నేను కొంతమందిని ఆహ్వానిస్తా అన్న స్వభావం చాలా కొంతమందికి లేదు. प्रिय परमेश्वर की संतान मैं ही बताना चाहिए करके कहते हैं, लेकिन कुछ लोग आकर हमारी कलीसिया को या मुझे कोई बताना चाहिए करके ऐसे नहीं रहने वाले बहुत से लोग रहते हैं.
మంచి ఆత్మీయులను అనుభవస్తులను వాక్యం తెలిసిన వారిని పిలిపించుకొని వాక్యం నేను నేర్చుకోవాలి, ఇక్కడ సంఘర్షణ నేర్చుకోవాలన్న ఆ యొక్క జ్ఞానము కొంతమందికి లేనట్టుగా మనం చూస్తున్నాం. अच्छे आत्मिक लोगों को बुलाकर मैं वचन सीखना चाहिए, हमारे कलीसिया वचन सीखना चाहिए करके ऐसे बुद्धि ज्ञान रहने वाले अभी भी बहुत से लोग हैं। చాలా మంది సత్యమైన వాక్యాన్ని బోధించడం లేదు, बहुत से सच्चाई के वचन को नहीं बता रहे हैं, మంచి అనుభవస్తులను ఆహ్వానించడం లేదు, अच्छे अनुभवी लोगों को नहीं बुला रहे हैं। దేవుళ్ళలో ఏం చేసినా వాక్యము సంఘానికి సరైన వాక్యం అందించాలి. परमेश्वर की संतान कुछ भी हो, हमें वो कलीसिया को एक अच्छा वचन बताना चाहिए। మనం కూడా మంచి వాక్యం నేర్చుకోవాలి. हम भी एक अच्छे वचन को सीखना है। ధర్మశాస్త్రం బోధించడానికి పెద్దలను నియమించాలి. व्यवस्था को बताने के लिए कुछ बड़े लोगों को तैयार किया। దేవుళ్ళలో ఇతని జీవితంలో రాజ్యంలో ఆలోచన చేస్తే దేవుడు గొప్పగా దీవించాడు. परमेश्वर की संतान इसके जीवन में इसके राज्य में विचार करने से परमेश्वर ने बहुत ही आशीष दी, చాలా గొప్పగా దీవించబడ్డాడు. बहुत ही अच्छा आशीषित हुआ। ఇలా రాజ్యం ముందుకు నడుస్తున్నది. ऐसे राज्य आगे बढ़ रहा है। అనుకోకుండా దేవుళ్ళలో ఇతని కుమారునికి వివాహము చేయాలనే ఆలోచన వచ్చింది. अनजाने में इसके पुत्र को शादी करना चाहिए करके इसे एक विचार आया। అప్పుడు అమ్మాయిని వెతుకుతున్నారు. तब ये एक लड़की को ढूंढ रहे हैं। కొంతమంది ఇజ్రాయెల్ రాజైన ఆహాబు యొక్క కుటుంబం గురించి చెప్పారు. कुछ लोग इजराइल का राजा आहाब के परिवार के बारे में बताए। మంచి యవనస్తులు వారి కుటుంబంలో ఉన్నారు. अच्छे जवान उसके परिवार में हैं। అబ్బా వాళ్ళ పిల్లలు మంచి మంచి కలర్ రంగుల డ్రెస్సులు వేస్తారు, మంచి రంగులు లేనిపోని రంగులు మొత్తం ముఖానికి వేస్తారు అని చెప్పేసి మంచి అందగత్తులు మీ కుమారునికి ఈడు చూడు అని చెప్పేసి కొంతమంది చెప్పారు. अच्छे अच्छे कपड़े पहनते, मस्त मेकअप करते, वो अच्छे दिखते हैं, दिखने के लिए आपके पुत्रों के साथ अच्छी जोड़ी जमेगी करके कुछ लोगों ने बताया। తల్లి ఎవరు కావచ్చు మరి? तो माता कौन है फिर? యెజబెల్. यजेबेल। ఆమె కూడా రంగులకు తల్లియేనా? वो भी मेकअप के लिए एक माता ही है, అందుకే పిల్లలు కూడా రంగుల మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. इसलिए उसके बच्चे अभी मेकअप में करते हैं करके हम देख सकते ఇక हैं। ఈయన కూడా ఏం చేసిన అంటే ఒక రోజు చూద్దాం అని చెప్పేసి పోయిండు. अब ये लोग भी क्या किया देखेंगे करके गए। దేవుని బిడ్డలారా వీళ్ళు ఆత్మీయులు అస్సలే కాదు. प्रिय परमेश्वर की संतान ये आत्मिक लोग नहीं है। బైబిల్లో దుర్మార్గురాలు అంటే ఎవరన్నా ఉన్నది స్త్రీ అంటే దౌర్భాగ్యురాలైన స్త్రీ, దుర్మార్గురాలైన స్త్రీ, వేశ్య స్త్రీ, ప్రవక్తలను చంపిన స్త్రీ, దేవుని వాక్యానికి కంప్లీట్గా వ్యతిరేకమైన స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే మూర్ఖురాలు దుర్మార్గురాలని యెజబెల్ అని మనం గ్రహించాలి. प्रिय परमेश्वर की संतान बाइबल में एक ऐसी स्त्री जो बहुत ही बुरी है, भविष्यवक्ताओं को मरवा डाली, या एक वेश्या की तरह है, ऐसी कौन सी स्त्री है कहने से वो दुष्ट यजेबेल स्त्री है। ఆమె ఏం చేసిందంటే ఇజ్రాయెల్ రాజైన అహాబును కూడా సర్వనాశనం చేసి పారేసింది. उसने क्या किया कहने से इजराइल के राजा आहाब को भी सर्वनाश कर दिया। వాళ్ళు సంపూర్తిగా దేవునికి దూరం అయ్యారు. वो पूर्ण रीति से परमेश्वर వాళ్ళు से दूर శపించబడ్డారు. हुए, वो शापित हुए। దేవుళ్ళ వాళ్ళ కుటుంబమే నాశనం అయిపోయిన प्रिय తర్వాత परमेश्वर की संतान उसका पूरा परिवार ही नाश हो गया। కానీ వారితో వియ్యమొందడానికి ఈ యొక్క యెహోషాపాతు వెళ్తున్నాడు. ఇతని జీవితంలో ఇక్కడ ఈ బలహీనతను మనం చూడగలము. लेकिन उनसे संबंध बांधने के लिए ये यहोशापात जा रहा है, यही एक बलहीनता को हम उसके अंदर देख सकते हैं। ఇతని జీవితంలో ఇతను చేసిన మొదటి తప్పు కనబడుతున్నది. तो इसके जीवन में ये किया हुआ पहली गलती यही है। వాక్యం సెలవిస్తున్నది. वचन में लिखा है, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. प्रेरित पौलुस कुरिन्थी की कलीसिया से कह रहे हैं। 2 కొరింథీలో రాసిన పత్రిక दूसरा कुरिन्थियों 6వ అధ్యాయం 6वां अध्याय 14 నుంచి 18 వచనం చదివినట్లయితే 14 से 18 वचन पढ़ने से, దేవుని బిడ్డలారా ఇక్కడ మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు అంటున్నాడు. प्रिय परमेश्वर की संतान यहाँ पर आप अविश्वासी लोगों के साथ नहीं रहिए करके वचन में लिखा है। వెలుగుకు చీకటి ఏంటిది పొత్తు? अंधियारे को उजियारे से क्या संबंध? నీతికి దుర్నీతికి సంగత్యం ఎక్కడున్నది? धर्मी को और अधर्मी को क्या संगति है? అవిశ్వాసికి విశ్వాసికి పాలు ఎక్కడిది? विश्वासी का अविश्वासी से क्या मेलजोल है? దేవుని ఆలయానికి విగ్రహాలకు ఏమి పొందిక? परमेश्वर के मंदिर को और मूर्तियों के साथ क्या संगति है? మనము జీవం గల దేవునికి ఆలయమై ఉన్నాం हम जीवित परमेश्वर के मंदिर है, అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ऐसे करके परमेश्वर का वचन कहता है। దేవుని బిడ్డలారా అవిశ్వాసికి విశ్వాసికి పాలు లేదు. प्रिय परमेश्वर की संतान अविश्वासी और विश्वासी से मेलजोल नहीं है। వెలుగుకు చీకటి పొంతు లేదు. अंधियारे और उजियारे से कुछ भी संबंध नहीं है। మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు అన్నాడు. आप अविश्वासी के साथ जोड़ी की तरह मत रहिए कहा। మనము బైబిల్లో కూడా ఆలోచన చేస్తే हम बाइबल में भी विचार करने से జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో जकरिया इसका 10 अध्याय 10 वचन में, ఇజ్రా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో इज़रा इसका 10 अध्याय 10 वचन में, అన్యులతో మీరు సహవాసం చేయొద్దు అన్నాడు. अन्य जाति लोगों के साथ आप संगति मत कीजिए कहा। అన్య స్త్రీలను మీరు వివాహం చేసుకోవద్దన్నాడు. अन्य जाति स्त्रियों से आप विवाह मत कीजिए कहा। దేవులారా ఇలా చేయడం ద్వారా प्रिय परमेश्वर की संतान ऐसे करने के द्वारा సొలొమోను దేవుణ్ణి మర్చిపోయి విగ్రహాల వైపు తిరిగినట్టుగా మనం చూడగలం. सुलेमान परमेश्वर को भूलकर मूर्तियों को और घुमा करके हम देख सकते हैं। చాలా మంది తమ జీవితాలను నష్టం చేసుకున్నారు. बहुत से लोग अपने जीवन
जीवन को नाश कर लिए। కనుక దేవుడు అన్యులతో సావాసం చేయొద్దు. इसलिए अपने परमेश्वर की संतान अन्य जाति लोगों के साथ संगति नहीं करना है। హల్లెలూయా. हालेलुया। ఐదవదిగా మనం ఆలోచన చేస్తే और पांचवी बात को हम विचार करने से దేవుడు ఇక్కడ రాయబడి ఉంది, प्रिय परमेश्वर की संतान यहाँ पर लिखा है, ఈయన వారితో సంబంధాలు పెట్టుకున్న తర్వాత, ये उनसे संबंध रखने के बाद, అహాబు కుటుంబీకులతో సంబంధం పెట్టుకున్న తర్వాత अहाब के परिवार के साथ संबंध रखने के बाद ఒక రోజు ఏం జరిగింది అంటే, एक दिन क्या हुआ कहने से, దేవుడు ఆ కాలంలో కొంతమంది దొంగ ప్రవక్తలు ఉన్నారట, प्रिय परमेश्वर की संतान उस समय में कुछ झूठे भविष्यवक्ता भी हैं మంచి ప్రవక్తలు కూడా ఉన్నారు. और अच्छे भविष्यवक्ता भी हैं। అయితే మంచి ప్రవక్తలు వాదిస్తున్నారు, तो अच्छे भविष्यवक्ता लोग बता रहे हैं దొంగ ప్రవక్తలు और వాదిస్తున్నారు. झूठे भविष्यवक्ता लोग भी बता रहे हैं। దేవుని పక్షంలో ప్రవక్తలు అన్నారు, రాజా మీరు యుద్ధానికి వెళ్ళకండి, యుద్ధానికి వెళ్తే మీరు చనిపోతారు అని దేవుని చిత్తం కాదని చెప్పారు. परमेश्वर की तरफ से भविष्यवक्ता जो लोग थे उन्होंने कहा कि राजा आप युद्ध में मत जाइए, अगर जाओगे तो मरोगे करके अच्छे भविष्यवक्ता लोग बताए। కానీ అక్కడ ఈ దొంగ ప్రవక్తలు చేసినంటే మొత్తం వాళ్ళ అరుపులు అక్కడ గెలిచినట్టుగా రాయబడి ఉంది. तो झूठे भविष्यवक्ता लोग क्या किया कहने से पूरी रीति से वो चिल्लाने के द्वारा वो विजय हुए वहां पर करके हम देख सकते हैं। అయితే యెహోషాపాతు ఈ యొక్క అహాబు కుటుంబీకులతో సంబంధం పెట్టుకున్నాడు కనుక यहोशापात अहाब के परिवार के साथ संबंध रखने के द्वारा ही ఇజ్రాయెల్ రాజైన అహాబుతో కలిసి इजराइल के राजा अहाब के साथ मिलकर ఈయన యుద్ధానికి వెళ్ళాడు. ये युद्ध के लिए गया। చూడండి దేవుళ్ళరా, అన్యులతో సావాసం ఎంత నష్టాన్ని తీసుకుపోతుందో ఇక్కడ కనబడుతుంది. देखिए प्रिय परमेश्वर की संतान अन्य जाति लोगों के साथ संगति करना कितने नष्ट में जाते हैं यहाँ पर देख सकते हैं। నిజమైన ప్రవక్తల స్వరమును, దేవుని స్వరాన్ని ఇక్కడ వినలేకపోయాడు. सच्चे भविष्यवक्ता यानी परमेश्वर के स्वर को ये यहाँ पर नहीं सुन सका। రెండోది, दूसरी बात, ఆత్మీయుడెవడో శరీరుడెవడో తెలుసుకోలేకపోయాడు. आत्मिक कौन है शारीरिक कौन है ये जान नहीं पाया। మూడోది, और तीसरी बात, ఇతడు ఆ యుద్ధానికి వెళ్ళి నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. ये युद्ध में जाकर नष्ट हो गया करके हम देख सकते हैं। పోవద్దు అన్న యుద్ధానికి వెళ్ళి नहीं जाना चाहिए करके उस युद्ध में जाकर దేవుని బిడ్డలారా, అక్కడ యుద్ధంలో గాయం ఉంది, ఆ యుద్ధంలో అహాబు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान उस युद्ध में घायल होकर अहाब मर गया करके हम देख सकते हैं। ఐదోది ఏంటంటే, पांचवी बात क्या है कहने से, అక్కడ ఈయనకు అర్థమైపోయింది, वहां पर इसे समझ में నేను आया తప్పు చేశాను, मैंने गलती किया, ఇది దేవుని చిత్తం కాదు, ये परमेश्वर की इच्छा नहीं है, ప్రభువా నన్ను క్షమించండి అని చెప్పేసి प्रभु मुझे क्षमा कीजिए करके कहकर దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు, प्रिय परमेश्वर की संतान पश्चाताप कर रहा है, దేవుని క్షమాపణ అడుగుతున్నాడు. परमेश्वर के पास क्षमापण मांग रहा है। ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, प्रभु मुझे क्षमा कीजिए, मैंने गलती की, నా తప్పుని క్షమించండి, मेरी गलतियों को क्षमा నన్ను कीजिए, క్షమించండి मुझे क्षमा कीजिए, అని ప్రార్థన చేస్తున్నాడు. ऐसे करके प्रार्थना कर रहा है। వాక్యంలో రాయబడింది, वचन में लिखा है, అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, अपने गलतियों को छिपा के रखने वाला उन्नति नहीं पाएगा, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు అని రాయబడింది. उसे ग्रहण करके छोड़ देने वाला उन्नति पाएगा करके लिखा है। ఈయన చేసిన తప్పుని ఇతడు ఒప్పుకున్నాడు, यहाँ पर इसने अपनी गलतियों को अंगीकार किया, విడిచిపెట్టాడు, छोड़ दिया, కనుక దేవుడు అతన్ని దీవించినట్టుగా రాయబడింది. इसलिए परमेश्वर ने उसे उन्नति दी करके हम देख सकते हैं। హల్లెలూయా. हालेलुया। దావీదు తన జీవితంలో दाऊद भी अपने जीवन में ఆయన ఒప్పుకున్నాడు, उसने अपने अंगीकार किया, విడిచిపెట్టాడు, छोड़ दिया, దేవుడు అతన్ని దీవించాడు. परमेश्वर ने उसे आशीष दी। కనుక దేవుడారా, इसलिए अपने परमेश्वर की మన संतान జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, हमारे जीवन किस प्रकार से है, మనం ఒప్పుకునే వారముగా ఉండాలి, हमें ग्रहण करने वाले रहने चाहिए, విడిచిపెట్టు వారముగా ఉండాలి. छोड़ देने वाले रहने चाहिए। కొన్నిసార్లు कुछ बार మనం తెలియక తప్పు చేస్తూ ఉంటాం, हम अनजाने में गलतियां करते हैं, కొన్నిసార్లు कुछ बार సాతాను ఆ విధంగా పాపంలో తీసుకొని వెళ్తాడు. शैतान उस प्रकार से पाप में लेके जाता है। దేవుని స్వరం, దైవ స్వరం వినే వారమై ఉండాలి. परमेश्वर के स्वर को, शैतान के स्वर को सुनने वाले रहने चाहिए। మంచి ఏంటిది, కీడు ఏంటో తెలుసుకునే వారమై ఉండాలి. अच्छा क्या है, बुरा क्या है, ये जानने वाले रहने ఎట్టి चाहिए। పరిస్థితుల్లో అన్నితో సావాసం, అన్నితో సంబంధాలు పెట్టుకోకూడదు. किसी भी परिस्थिति में अन्य जाति लोगों के साथ संगति और संवाद नहीं रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। రెండో దినవృత్తాంతాల గ్రంథము दूसरा इतिहास 19వ అధ్యాయము 19 अध्याय 2వ వచనం మనం ఆలోచన చేస్తే, दूसरे वचन को अगर हम विचार करने से, యెహూ ప్రవక్త వచ్చి యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు. यहोवा भविष्यवक्ता आकर यहोशापात से कह रहे हैं, నువ్వు అన్యుడైన అహాబుతో నువ్వు సావాసం చేశావు, तू अन्य जाति अहाब से संगति किया, అతడు భక్తిహీనుడు, वो भक्तिहीन है, కనుక జాగ్రత్త, నీ మీద దేవుని కోపం పుట్టించినావు, నువ్వు इसलिए तू सावधान रह, तू कि परमेश्वर को गुस्सा दिलाया है, దేవునికి కోపం పుట్టించినావు, परमेश्वर को गुस्सा दिलाया है, దేవుని శిక్ష నీ మీదకి వస్తుంది, परमेश्वर की शिक्षा तेरे ऊपर కనుక आएगी, జాగ్రత్త అని ప్రకటించాడు. इसलिए सावधान करके उसने बताया। దేవుడా, ఆయన మాట విన్న యెహోషాపాతు వెంటనే తన తప్పును దిద్దుకున్నట్టుగా చూడగలం. प्रिय परमेश्वर की संतान उसकी बात को सुनने वाला यहोशापात अपनी गलतियों को अंगीकार करता है करके हम देख सकते हैं। తర్వాత మనం ఆలోచన చేస్తే इसके बाद अगर हम
దేవుని బిడ్డలారా అతని జీవితంలో యెహోషాపాతు తన జీవితంలో దేవుని దగ్గర విచారణ చేయడం అనేది నేర్చుకున్నాడు. उसके बाद वो परमेश्वर के पास में यहोशापात परमेश्वर के विचारों को जानना सीख लिया। ఇది ఆరో విషయంగా మనం చూస్తున్నాం. ये छठवीं बात की तरह हम देख सकते हैं। దేవునికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తలేడు. परमेश्वर को नहीं बताते हुए कहीं भी नहीं जा रहा है। ప్రతిదానికి కూడా सारे बातों को ప్రభువా प्रभु నేను ఈ రోజు బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. मैं आज बाहर जाना चाहता हूँ। తండ్రి పోవాలా వద్దా? प्रभु जाऊँ या नहीं? నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను. मैं युद्ध करना चाहता हूँ। చేయాలా వద్దా? करूँ या नहीं? నేను ఆ పని मैं చేయాలనుకుంటున్నాను. वो काम करना चाहता हूँ। చేయాలా వద్దా? करूँ या नहीं? ప్రతిది కూడా దేవుని యొద్ద అడుగుతున్నాడు. हर एक बात को वो परमेश्वर के पास में मांग रहा है। ప్రతిది కూడా దేవుని దగ్గర అడుగుతున్నాడు. सारी बातों को परमेश्वर को पूछ रहा है। దేవుని భయం గల యెహోషాపాతు దేవుని దగ్గర అడగడం అనేది మరవకుండా దేవుని దగ్గర విచారణ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. परमेश्वर की संतान परमेश्वर का भक्त यहोशापात परमेश्वर को मांग कर ही सब कुछ कर रहा है करके हम यहाँ पर देख सकते हैं। ఈ విధంగా మనం దావీదు జీవితాన్ని కూడా చూడగలం. इस प्रकार से हम दाऊद के जीवन को भी देख सकते हैं। యుద్ధంలో దేవుడారా దావీదు ఓడిపోయినట్టు ఎక్కడ రాయబడలేదు. युद्ध में प्रिय परमेश्वर की संतान दाऊद कहीं भी हरा करके ऐसे कहीं भी लिखा नहीं है। ఎందుకు లేదు అంటే क्यों नहीं है कहने से దేవుని దగ్గర విచారణ చేసి అతను యుద్ధానికి వెళ్ళాడు కనుక परमेश्वर के యుద్ధంలో पास కూడా అతనికి జయమే కలిగింది. परमेश्वर के पास विचार करके वो युद्ध के लिए गया, इसलिए हर एक बात में उसे विजय ही मिला। హల్లెలూయా. हालेलुया। దేవుని ఎదుట ఆయన విచారణ చేయడం అనేది నేర్చుకున్నాడు. परमेश्वर के पास में विचार करना ये सीखा। మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? तो हमारे जीवन किस प्रकार से है? ప్రతి దాని విషయంలో మోకరించి ప్రభుని అడగాలి. हर एक बात में घुटनों में आकर प्रभु से मांगना है। అడగడం నేర్చుకోవాలి. मांगना सीखना है। అడగంది అవ్వైనా కూడా భోజనం పెట్టదు అని కొంతమంది చెప్తారు. प्रिय परमेश्वर की संतान नहीं मांगते हुए भी माता खाना नहीं देगी करके ऐसे कुछ लोग कहते हैं। దేవుని ద్వారా మనం అడగాలని దేవుడు प्रिय కోరుకుంటున్నాడు. परमेश्वर की संतान हम मांगना चाहिए करके प्रभु चाहते हैं। అడిగితే మీకు ఇవ్వబడును అని రాయబడింది. मांगो तो तुम्हें दिया जाएगा करके वहाँ पर लिखा है। దేవుని దగ్గర విచారణ చేయాలి. परमेश्वर के पास विचार करना है। నాకు మొరపెట్టు నేను మీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. मेरे पास आप कहिए मैं आपको उत्तर दूंगा करके प्रभु कहते हैं। దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. प्रभु सचमुच हमें उत्तर देंगे। ప్రతిది కూడా దేవుని దగ్గర అడిగి పొందుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. हर एक बात को प्रभु के पास से मांग कर प्राप्त करना चाहिए करके ये हमें सीखना है। ఏడో విషయం ఏంటంటే सातवीं बात क्या है कहने से? రాజ్యములో లేవీలను యాజకులను దేవుని బిడ్డలారా అందరిని కూడా బలపరిచినట్టుగా వాక్యం సెలవిస్తుంది. राज्य में लेवियों को याजकों को बल दिया करके यहाँ पर हम देख सकते हैं। అందరిని ప్రోత్సహించాడట. सभी को प्रोत्साहन किया। అందరిని ప్రోత్సహించి सभी को प्रोत्साहन అందరిని करके బలపరిచినట్టుగా చూస్తున్నాం. सभी को बल दिया करके हम देख सकते మరి हैं। మనం ఏం చేస్తున్నాము? तो हम क्या कर रहे हैं? నిజంగా ఒక ఎదుటి వారిని బలపరిచే వ్యక్తిగా ఉన్నావా? सचमुच हम अपने सामने के व्यक्ति को बल देने ఒక वाले हैं వ్యక్తి क्या? బాధలో ఉన్నాడు. एक व्यक्ति संकट में है। ఒక వ్యక్తికి శ్రమలు వస్తున్నాయి. एक व्यक्ति को संकट आ रहे నువ్వు हैं। వెళ్ళి వాక్యం బోధించాలి. आप जाके वचन बताना నువ్వు है। వెళ్ళి ధైర్యపరచాలి. आप जाके उन्हें धैर्य देना है। విశ్వాసంలో ఎదగాలని అని వాక్యం బోధించాలి. विश्वास में बढ़िए करके वचन में प्रचार करना है। ఓపిక కలిగి ఉండండి. దేవుడు తప్పకుండా జయమిస్తాడు అని చెప్పాలి. धीरज के साथ रहिए, परमेश्वर आपको जय देगा करके దేవుడు कहना నమ్మదైన है। వాడు. परमेश्वर ఆయన विश्वास చేయి योग्य है, విడిచిపెట్టడు. वो हाथ नहीं छोड़ेगा। కనుక దేవుడు కార్యం చేస్తాడు కనుక మీరు 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 బలం పొందుకోని చెప్పేసి వాళ్ళని इसलिए ప్రోత్సహించాలి. परमेश्वर कार्य करेगा तो आप बल को प्राप्त कीजिए करके प्रोत्साहन देना है। నిజంగా రాజ్యంలో యాజకులను లేవీలను ఇలా బలపరిచినట్టుగా వాక్యం సెలవిస్తుంది. सचमुच राज्य में याजकों को लेवियों को इसने बल दिया करके वचन में लिखा है। ఎనిమిదో విషయం ఆలోచన చేస్తే और आठवीं बात को विचार करने से దేవుని బిడ్డలారా వీళ్ళందరినాట దేవుని వైపు త్రిప్పాడట. ये सारे लोगों को परमेश्वर की ओर घुमाया। రెండవ దినవృత్తాంతాల గ్రంథము दूसरा इतिहास 19వ అధ్యాయము 19 अध्याय 4వ వచనం చదివినట్లయితే 4वां वचन पढ़ने से అక్కడ రాయబడింది वहाँ पर लिखा है అందరిని దేవుని వైపు త్రిప్పినట్టుగా సెలవిస్తుంది. सभी लोगों को परमेश्वर की ओर घुमाया करके हम देख सकते ఈ हैं। లోకంలో సేవ చేస్తున్న మనము इस संसार में सेवकाई करने वाले हम సంఘాన్ని నీ వైపు తిప్పుకుంటున్నావా? कलीसिया को हमारी ओर घुमा रहे हो क्या? లోకం వైపు తిప్పుతున్నావా? नहीं तो संसार की ओर घुमा रहे हो దేవుని क्या? వైపు తిప్పుతున్నావా? या परमेश्वर की ओर घुमा रहे हो? దేవునిలో కొంతమంది ఉన్నారు. प्रिय परमेश्वर की संतान कुछ लोग हैं, మనుషుల వైపే సంఘాన్ని తిప్పుకునే వాళ్ళు ఉన్నారు. मनुष्य की ओर ही परमेश्वर कलीसिया को घुमाने वाले हैं। అదే విధంగా లోకం వైపు తిప్పే వాళ్ళు కూడా ఉన్నారు. उसी प्रकार से संसार की ओर घुमाने वाले भी हैं కొంతమంది దేవుని వైపు తిప్పే వాళ్ళు और ఉన్నారు. कुछ लोग परमेश्वर की ओर घुमाने वाले हैं। యెహోషాపాతు ప్రజలని దేవుని వైపు తిప్పినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. యెహోషాపాత్ लोगों को परमेश्वर की ओर घुमाया करके हम देख सकते हैं। దేవుడు నీ చేతికి సంఘంనిస్తే, परमेश्वर आपके हाथ में कलीसिया దేవుడు నీ देने से, చేతికి కుటుంబంనిస్తే, परमेश्वर आपके हाथ में परिवार को देने से నువ్వు ప్రజలను ఎటువైపు నడిపిస్తున్నావు? आप लोगों को किस ओर घुमा रहे हो? దేవుళ్ళరా సంఘానికి దేవుడు మంచి కాపరిగా ఉన్నాడు. प्रिय परमेश्वर के संतान
कलीसिया को परमेश्वर एक अच्छे चरवाह की तरह है। దేవుడు మంచి యజమానుడుగా ఉన్నాడు. परमेश्वर एक अच्छे नायक की तरह है। ఈ లోకంలో మనం ఏ విధంగా ఉన్నాం? तो हम इस संसार में किस प्रकार से हैं? మనల్ని మనం పరీక్షించుకోవాలి. अपने आप को हमें परखना है। తొమ్మిదవదిగా మనం ఆలోచన చేస్తే और नौवीं बात को हम विचार करने से దేవుడు రాజ్యంలో ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. राज्य में उपवास प्रार्थना को प्रकट किया। మనందరం ఉపవాస ప్రార్థన చేయాలి. हम सभी लोग उपवास की प्रार्थना करेंगे। ఉప అంటే उप कहने से సమీపంగా అర్థం. नजदीक जाना। వాసము అంటే वास मतलब నివసించుట అని అర్థం. उसके पास रहना। ఉపవాసము అంటే उपवास मतलब సమీపముగా ఉండటము నివసించడము అనేది అర్థం వస్తుంది. उसके पास जाकर रहना या उसके पास रहना उसका अर्थ है। ఇలా ఉపవాసము ఎందుకు ప్రకటించాడు అంటే यह उपवास की प्रकट क्या कहने से ప్రజలందరూ దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉండాలి. सारे लोग परमेश्वर के पास ही रहना चाहिए करके దేవుళ్ళరా దేవునితో దేవుని దగ్గర వాళ్ళు ఉండాలి అని చెప్పేసి प्रिय परमेश्वर की संतान परमेश्वर के पास परमेश्वर के नजदीक रहना चाहिए మరి करके। మనం దేవుని దగ్గర ఉన్నామా? तो हम परमेश्वर के नजदीक है। మరి నీ కుటుంబీకులు లేకపోతే సంఘస్థులు అందరూ దేవుని దగ్గరగా ఉండాలి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని చెప్పేసి ఉపవాస దినాలు ప్రకటిస్తున్నావా? आपके परिवार के लोग आपके कलीसिया के लोग परमेश्वर के पास रहना चाहिए करके आप उपवास के दिन को प्रकट कर रहे हो क्या? వీళ్ళు దేవుళ్ళరా ఈ విధంగా ఉపవాస ప్రార్థన చేయగా इस प्रकार से ये उपवास प्रार्थना करते समय దేశంలో నెమ్మది కలిగిందట. सारे राज्य में शांति आई। దేవుళ్ళరా సమాధానం కలిగిందట. प्रिय परमेश्वर की संतान समाधान आया। వాక్యంలో రాయబడి ఉంది. वचन में लिखा है। అద్భుతమైన విషయం ఏంటంటే దేవుని నామానికి మహిమ కలిగినట్టుగా వాక్యం సెలవిస్తుంది. अद्भुत बात क्या है कहने से परमेश्वर के नाम की महिमा हुई करके वचन में लिखा है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డల సేవ గిట్ల చేయాలి. प्रिय परमेश्वर की संतान सेवा ऐसी करनी चाहिए। దేవునికి మహిమకరంగా మనం సేవ చేయాలి. परमेश्वर की महिमा होते समय हमें దేవునికి सेवा करनी है। మహిమకరంగా సంఘాన్ని నడపాలి. परमेश्वर की महिमा करते हुए हमें इस कलीसिया को चलाना దేవునికి है। మహిమకరంగా కుటుంబాన్ని నడపాలి. परमेश्वर की महिमा होते ही हमें परिवार को चलाना है। హల్లెలూయా. हालेलुया। మనము దేశంలో దేవుడు గొప్పగా దీవించినట్టుగా చూస్తున్నాం. परमेश्वर ने देश को अद्भुत रीति से उन्नति दी करके हम देख सकते हैं। పదవదిగా మనం ఆలోచన చేస్తే 10वीं बात को हम विचार करने से దేవుళ్ళరా వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. प्रिय परमेश्वर की संतान ये आराधना कर रहे हैं। ఆరాధన చేస్తున్నారు. आराधना कर रहे हैं। నిజంగా ఎవరంటే రాజ్యములు, యాజకులు, లేవీయులు, యెహోషాపాతు కలిసి అందరూ కలిసి పాటలు ఎత్తి కొత్త కొత్త పాటలతో దేవుడారా దేవుడు గొప్పగా దేవుని ఆరాధించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. प्रिय परमेश्वर की संतान राज्य में याजक, लेवी और यहोशापात सारे लोग मिलकर नए-नए गीतों के द्वारा परमेश्वर की आराधना कर रहे करके देख దేవుని सकते हैं। ఆరాధించేవారు కావాలి. परमेश्वर की आराधना करने वाले रहने ఆత్మతో चाहिए। సత్యంతో ఆరాధించేవారు కావాలి. आत्मा और सच्चाई से आराधना करने वाले रहने चाहिए। హల్లెలూయా. హల్లెలూయా. ఇటు వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ऐसे लोग चाहिए करके प्रभु चाहते हैं। దేవుణ్ణి ఆరాధించడానికే దేవుడు మనందరినీ సృజించాడు. परमेश्वर की आराधना करने के लिए परमेश्वर ने हमें बनाया है। కనుక మనం ఆరాధన జీవితం కలిగి ఉండాలి. इसलिए हम आराधना के जीवन के साथ रहना चाहिए। 11వ విషయం ఆలోచన చేస్తే और 11वीं बात को हम विचार करने से దేవుని బిడ్డలారా प्रिय परमेश्वर की संतान ఇతరులకు సహాయం చేసే గుణం కూడా వీళ్ళలో ఉన్నదట. दूसरों को सहायता करने का मन इसको है। రెండోది రాజుల గ్రంథము दूसरा राजा 3వ అధ్యాయము तीसरा अध्याय 6వ వచనం నుంచి 7వ వచనం చదివినట్లయితే 6वें वचन से 7वें वचन को अगर हम देखने ఇతరులకు से సహాయం చేసే స్వభావం కూడా వీళ్ళలో ఉన్నదట. दूसरों को सहायता करने वाला स्वभाव इसके अंदर है। యాకోబు రాసిన పత్రిక याकूब మొదటి అధ్యాయం पहला अध्याय 27 నుంచి 28 వచనం చదివితే 27 से 28 वचन पढ़ने से దేవుళ్ళ ఇతరులకు సహాయం చేయడం అనేది प्रिय परमेश्वर की संतान दूसरों को सहायता करना ఇది దేవుడు కోరుకునే భక్తి అని రాయబడింది. ये परमेश्वर चाहने वाला भक्ति है करके लिखा है। హల్లెలూయా. हालेलुया। మేలు చేయగోరని ఎరిగి కూడా చేయకపోతే అది పాపం అని రాయబడింది. भलाई करना जानकर भी अगर आप नहीं करने से वो पाप है करके वचन में लिखा है। మనతో అయినంత ఇతరులకు మేలు చేయాలి. हमें जितना हो सके उतना दूसरों की भलाई करनी है। హల్లెలూయా. हालेलुया। ఈ 11 విషయాల్లో మనకు యెహోషాపాతు కనబడుతున్నాడు. ये 11 बातों के द्वारा हमें यहोशापात दिखाई दे रहा है। అద్భుతమైన సేవ చేశాడు. अद्भुत सेवकाई को किया। అద్భుతమైన సేవ చేశాడు. अद्भुत सेवा किया। దాదాపు దేవుళ్ళరా 60వ సంవత్సరపు వయసులో ఈయన మరణించినట్టుగా చూస్తున్నాం. प्रिय परमेश्वर की संतान 60 साल की उम्र में ये मर गया करके हम देख सकते हैं। దావీదుపురం అందు పాతి పెట్టబడ్డాడు. दाऊदपुर में इसकी समाधि की गई। తన కుమారుని యొక్క వివాహ విషయంలో చిన్న పొరపాటు చేశాడే తప్ప ఎప్పుడు కూడా అతడు తన జీవితంలో పొరపాటు చేయలేదు. अपने पुत्र के विषय में ये थोड़ी सी गलती की लेकिन उसके बाद कभी भी ये गलती नहीं किया करके हम देख सकते हैं। నిజంగా యెహోషాపాతు దేవుడికి ఇష్టంగా ఉండి దావీదు ఏ విధంగానైతే హృదయానుసారంగా దేవుని హృదయానుసారంగా నడుచుకున్నాడో దావీదు వాళ్ళ దేవునికి ఇష్టంగా హృదయానుసారంగా నడుచుకున్నట్టుగా వాక్యం సెలవిస్తున్నది. दाऊद जैसे परमेश्वर के मन के अनुसार इच्छा के अनुसार जिया वैसे यहोशापात भी उसकी इच्छा के अनुसार जिया करके हम देख सकते हैं। మంచి వ్యక్తి కనబడుతున్నాడు. अच्छे व्यक्ति की तरह दिखाई दे रहा మంచి है। రాజుగా కనబడుతున్నాడు. अच्छे राजा
दिखाई दे रहा है। అద్భుతమైన సేవ 25 సంవత్సరాలు చేశాడు. अद्भुत सेवा इस 25 साल में किया। హల్లెలూయా. हालेलुया। నిజంగా మనం ఈ విధంగా సేవ చేయాలి. सचमुच हम इस प्रकार से सेवा करनी है। ఇలాంటి సేవకులు కావాలని మనం ప్రార్థన చేయాలి. ऐसे सेवक लोग चाहिए करके हमें प्रार्थना करनी है। ఇలాంటి వారు మన రాజ్యానికి ఎంతో అవసరమైనది. ऐसे लोग हमारे राज्य में बहुत ही जरूरी है। హల్లెలూయా. हालेलुया। దేవుడి మాటలు తెలుసుగాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड।